హలో మూవీ మేట్స్, ఈ వీడియోలో బెస్ట్ టైం ట్రావెల్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం రండి. లిస్ట్లో నెంబర్ 1 ప్లేబ్యాక్. ఇది ఒక టైం ట్రావెల్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగు మూవీనే మావా. ఈ హాలీవుడ్ మూవీస్, కొరియన్ మూవీస్ మాకు ఎక్కువ బ్రో. టైం ట్రావెల్ అయినా సరే తెలుగులో ఉండే మూవీస్ ఉంటే చెప్పు. అలా అని మానాడు మూవీ చెప్తావేమో మేము చూసేసామంటారా? అలాగే మన హనుమాన్ హీరో తేజ సజ్జా యాక్ట్ చేసిన అద్భుతం మూవీ కూడా చూసేసామంటారా? కానీ ఈ ప్లేబ్యాక్ మూవీ మీరు చూసుంటారు మావా, అంటే తక్కువ మంది చూసుంటారు, అందుకే రికమెండ్ చేస్తున్నా. ఒక ల్యాండ్ లైన్ ద్వారా పాస్ట్లో ఉన్న అమ్మాయి ప్రజెంట్లో ఉన్న అబ్బాయిని ఎలా కనెక్ట్ అయ్యారు, దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఈ అద్భుతం మూవీ అండ్ ప్లేబ్యాక్ మూవీస్ కొరియన్లో ఉన్న తోప మూవీ కాల్ మూవీని ఇన్స్పైర్ అయ్యి తీసిన స్టోరీస్లా అనిపిస్తుంది మావా నాకైతే. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామ్తో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 ప్రీ డెస్టినేషన్. ఇది ఒక సైఫై థ్రిల్లర్తో కూడిన టైం ట్రావెల్ మూవీ. మావా టైం ట్రావెల్ మూవీస్లో నేను ఫస్ట్ చూసి షాక్ అయిన మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇదే మావా. ఏమన్నా రైటింగ్ అసలు కిరాకుంటుంది, ఆ స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్. ఒక దగ్గర వచ్చే ట్విస్ట్కి అయితే మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క. ఇందులో హీరో ఒక ఏజెంట్ ఒక ప్లేస్లో ఉన్న బాంబ్ అటాక్ని ఆపాలి. ఈ లైన్ని పట్టుకొని టైం ట్రావెల్తో, టైం పారాడాక్స్తో ఒక ఆట ఆడుకున్నారు మావా. నా మాట విని కంచెం దాటి ఈ మూవీని చూడండి, మెంటల్ ఎక్కిపోతుంది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఎడ్జ్ ఆఫ్ టుమారో. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ టైం ట్రావెల్ మూవీ. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో అవైలబుల్గా ఉంది మావా. ఈ మూవీ కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఉన్న మానాడు మూవీ చూసారు కదా, ఈ మూవీని చూసే మానాడు తీసారేమో అని డౌట్ వస్తుంది. అంటే స్టోరీ మొత్తం డిఫరెంట్, కానీ రెండింటిలో హీరో పుడతాడు చస్తాడు, పుడతాడు చస్తాడు, ఒక టైం లూప్లో ఇరుక్కుంటాడు. భూమి మీద కొన్ని ఏలియన్స్తో మనుషులు ఫైట్ చేస్తూ ఉంటారు. మరి హీరో కూడా ఫైట్ చేసి గెలవాలి, కానీ ప్రతిసారి చస్తాడు, పుడతాడు. చివరికి ఏమైందనేదే ప్లాట్. ఈ స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామ్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్. ఇదొక రొమాంటిక్తో కూడిన టైం ట్రావెల్ మూవీ. టైం ట్రావెల్ మూవీస్ అనగానే అందరూ అవెంజర్స్ ఎండ్ గేము, ప్రీ డెస్టినేషను అండ్ ఎడ్జ్ ఆఫ్ టుమారో, ఇంటర్స్టెల్లరు ఇవే చెప్తారు. అండ్ మీలో ఎవరైనా ఇంటర్స్టెల్లర్ ఇంతవరకు చూడకపోతే పక్కాగా చూడండి, దానికి 90 మార్క్స్ ఇస్తా. ఇలాంటి తోపులు కాకుండా ఇంకా ఏమైనా ఉంటే చెప్పు బ్రో అనే వాళ్ళు మీలో కొందరు ఉంటారు కాబట్టి దీన్ని రికమెండ్ చేస్తున్నా. రీసెంట్గా మన మనీ హేస్ట్ ప్రొఫెసర్ మిరాజ్ మూవీ కూడా రికమెండ్ చేశా, ఇంతవరకు చూడకపోతే దాన్ని కూడా ఒకసారి చూసేయండి. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే హీరో టైం ట్రావెల్ చేస్తాడు. మనం టైం ట్రావెల్ చేసే పర్సన్ స్టోరీనే ప్రతి మూవీలో చూస్తాం, కానీ పక్కన ఉండే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇందులో టైం ట్రావెల్ చేసి అతని వైఫ్ ఎలా ఎఫెక్ట్ అయిందనేది ప్లాట్. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, మీరు అన్నీ చూసేసి ఉంటే ఇప్పుడు దీన్ని చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామ్తో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏ ఓటీటీలోనూ లేదు, ఆన్లైన్లో ఉంది, వెతకాలి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 11. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. కొరియన్ సిగ్నల్ సిరీస్కి బాలీవుడ్లో రీమేక్ చేసి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇందులో ఒక 15 ఇయర్స్ గ్యాప్ ఇయర్స్లలో ఇద్దరు పోలీసులు ఉంటారు. అయితే ఒక ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఒక వాకీటాకీ వల్ల పాస్ట్లో ఉన్న ఇంకో పోలీస్కి కనెక్ట్ అవ్వడం, అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ దొరకడం, ప్రెజెంట్లో ఉన్న కేసు ఎలా సాల్వ్ చేశారు, దాని తర్వాత ఇంకేం జరిగింది అనేది ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ అయితే ఎక్కడా బొరగొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ చేస్తుంది మావా. ఇంతవరకు మీరు ఈ తోపు సిరీస్ని చూడకపోతే వెంటనే యూస్ చేయండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామ్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్
ఫస్ట్ వన్ సత్య భాస్కర్ బ్రో కామెంట్ పెట్టాడు, టెర్రిఫైర్ 3 డైరెక్టర్కి కొంచెం పువ్వులని అమ్మాయిల్ని చూపించండిరా, మరీ వైలెంట్గా ఉన్నాడు అనే ఫన్నీ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సత్య భాస్కర్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సృజనాసిస్ కామెంట్ పెట్టింది, ది ట్రయల్ మూవీ సూపర్, క్లైమాక్స్ ఆల్సో సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సృజనాసిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వైశాలిసిస్ కామెంట్ పెట్టింది, ద హాల్ వెబ్ సిరీస్ ఎక్సలెంట్ బ్రో, ఇంకా ఏమైనా ఇలాంటివి ఉంటే చెప్పండి బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వైశాలిసిస్. చెప్తూనే ఉంటా, మీరు స్టేట్ ట్యూన్ టు మూవీ మేట్స్. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.